సో ఫ్రెండ్స్, కుబేరా సినిమా మళ్ళీ రీవాచ్ అనమాట. సో మా మిస్సెస్కి కుబేరా సినిమా చూడాలైతే ఉంటాయి. ఎందుకంటే యూజువల్గా లేడీస్కి ఈ నాని సినిమాలు, ఈ శేఖర్ కమ్ల సినిమాలు, ఇలాంటి సినిమాలు చాలా నచ్చుతాయి కదా. సో మిస్సెస్ చాలా అడిగితే నేను చెప్పాను నాకైతే నచ్చలేదు. జనరల్గా నేనైతే బేసిక్గా ఫస్ట్ డే ఒక్కనే వెళ్ళి చూస్తాను అనమాట. మూవీ బాగుంటే ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళైతే ఇవాళ వెళ్దాం ఖచ్చితంగా అంటే ఇంకా వీకెండ్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చేది. సో నేను మళ్ళీ బుక్ అయిపోతానేమో అని చెప్పి నేనైతే నా జాగ్రత్తలో నేను జనరల్గా మన ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మంచిగా ఫుడ్ తినే థియేటర్కి అయితే వచ్చాము, ఏఎంసీకి వచ్చామన్నమాట. సో ఇందులో అయితే మనం ఇలా చికెన్ శాండ్విచ్ ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అలాగే ఎందుకైనా మంచిది, మళ్ళీ సెకండ్ హాఫ్లో బోర్ కొడుతుంది అని చెప్పి నేను నా వీడియో గేమ్ కూడా తెచ్చుకున్నాను, నేను గేమ్ ఆడుకుంటూ కూర్చుందామని. బట్ లక్కీగా అయితే నాకు గేమ్ ఎక్కువ అది రాలేదు. సో మూవీ మళ్ళీ చూసాను. సో మూవీ చూసి మళ్ళీ రీవాచ్ ఎందుకు చూసి నా థాట్స్ అంటే ఫస్ట్ టైం నేను చాలా నెగిటివ్ -1 ఇచ్చి అండ్ చాలామంది కొందరు కమెంట్స్లో రాశారు కూడా. కొందరు అయితే కొద్దిగా సీరియస్గా రాశారు, ఏంటి బ్రో ఆ సినిమా సూపర్ హిట్ అయింది, నువ్వు ఎందుకు ఇలా రాశాను, నేను డిలీట్ చేశాను కొన్ని కామెంట్స్ కూడా. సో దాని గురించి అయితే మాట్లాడాలి నేను అసలు ఈ కుబేరా సినిమా గురించి, రైట్. సో బేసిక్గా ఫ్రెండ్స్, నేను సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఆబ్వియస్గా ఆల్రెడీ లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనం చూస్తున్నాం స్టూడెంట్స్కి F1 వీసా, ఈ వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీసా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటే ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ ప్లాన్ అది అంటున్నారు. సో అది పక్కన పెట్టేస్తే జాబ్ టెన్షన్స్, ఇలా ఏదో ఒక టెన్షన్, ప్రతి మానవుడికి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, రైట్. అండ్ దెన్ అలాగే మీరు ఇండియాలో కూడా ఈఎంఐస్ చూస్తాను కదా. ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి, జాబ్ సర్చ్ ఇలాంటివి ఏదో ఉంటాయి కదా. సో మనం సినిమాకి వెళ్ళేది లైక్ ఒక ఫిక్షనల్ వరల్డ్లో మనము ఎంజాయ్ చేయడానికి, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వడానికి, రైట్. సో కుబేరా సినిమా చూసినప్పుడు నేను అది ఇప్పుడు సాడ్ సినిమా చూడాలంటే అలాంటి. సో ఇప్పుడు ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఇప్పుడు వీళ్ళు అమెరికాలో కానీ కొరియన్ సినిమా కానీ అమెరికన్ సినిమా కానీ జనరల్ మేజర్ 2 జానర్స్ అనుకోండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి విపరీతమైన హెల్ప్ ఉంటుంది. అండ్ దెన్ అలాగే ఎవ్రీబడి సెల్ఫ్ సఫిషియెంట్, వాళ్ళకి జాబ్ ఉంటుంది, లైక్ జాబ్ లేకుండా వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది, రెవెన్యూ అని ఉంటుంది, వాళ్ళకి గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎన్నో విధాలుగా ఇవన్నీ ఎకానమిక్గా చాలా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక సపోజ్ ఇప్పుడు ఆ కొరియాలో విపరీతంగా హిట్ అయిన సినిమా ఏంటండి, అదేంటి మన పారాసైట్ అనే మూవీ, రైట్. అంటే వాళ్ళకు మిడిల్ క్లాస్ ఇన్కమ్ అని చూపిస్తే వాళ్ళకి అది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే 80 to 90% ఆఫ్ ది సొసైటీ వాళ్ళు హయ్యర్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసినప్పుడు వాళ్ళకి అది ఒక వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ సొసైటీలో నార్మల్ కాదు కదా. సో సిమిలర్లీ అమెరికన్ కల్చర్లో కూడా వీళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అంటారు, కానీ మిడిల్ క్లాస్ అన్నా కానీ ఇక్కడ అమెరికాలో మనకేంటి ఆల్మోస్ట్ వాడికి దే విల్ బై హ్యావింగ్ యాక్సెస్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ లగ్జరీ. మనకి ఇండియాలో మనం ఏదైతే లగ్జరీ అనుకుంటారో ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, ఇక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది లెస్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కార్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టీవీ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, రైట్. సో మనం ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ హైపోథెటికల్ ఆలోచిస్తే ఇండియాలో లగ్జరీ అనుకుంటాం మనం. బట్ ఇక్కడ మనకు అది ఏంటి, అవన్నీ డైలీ వాళ్ళకి ఇక్కడ ట్రావెల్ చేస్తారు, బయట కంట్రీస్కి వెళ్తారు, వెకేషన్స్కి వెళ్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, సో వాళ్ళకి అది నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో కుబేరా సినిమా లాంటి సినిమాలో ఇండియాలో మ్యాక్సిమం 70 to 80% మనం చిన్నప్పటి నుంచి పేదరికం, లోవర్ మిడిల్ క్లాస్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి తెలుసో తెలియకో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇలాంటి సినిమాలు, ఇలాంటి సబ్జెక్ట్ మనకి అంత గొప్పగా నప్పవు, రైట్. అండ్ నాకు అదే ప్రాబ్లం అనిపించింది. అండ్ దెన్ అలాగే మీరు అలా చూపించినప్పుడు లాస్ట్కి విన్నర్లా చూపించాలి. ఇప్పుడు లక్కీ భాస్కర్లో ప్రాబ్లం లేకుండా ఎందుకు అంత పెద్ద హిట్ అయింది, ఎందుకంటే లాస్ట్కి అతను విన్నర్ అవుతాడు, సక్సీడ్ అవుతాడు, ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ అది, రైట్. సో ఇందులో ఆ పాయింట్ నాకు కనిపించలేదు. తర్వాత శేఖర్ కమల ఇంటర్వ్యూస్లో చెప్తాడు ఏంటంటే లైక్ నేను సెకండ్ టైం చూసినప్పుడు నా థాట్ ప్రాసెస్ ఇంకా చేంజ్ అవుతుందేమో, కొద్దిగా చేంజ్ చేసుకుందాం, లేకపోతే పాజిటివ్ మైండ్ ఆఫ్ ఫ్రేమ్తో చూద్దామంటే నాకు అనిపించలేదు మరి. సో సెకండ్ హాఫ్లో చూస్తే మనకి లైక్ సరే ఇక్కడ సినిమా మూవీ ఎండింగ్కి అతను ఏమైనా ధనుష్ ఏమైనా రిచ్ అవుతాడా అంటే లేదు, అతను కుబేరా అవుతాడా అంటే అదేం లేదు మరి ఆ మూవీలో, అలా అయితే ఏం చూపించలేదు తను, రైట్.
సో నేను అనేది ఏంటంటే నాకు ఆ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ అనేది అసలు కనిపించలేదు అక్కడ, రైట్. అండ్ దెన్ అలాగే మూవీలో నాకు నచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తమిళ్ హీరోని పెట్టడం. నేను తమిళ్ అనే అలా జనరలైజ్ చేయడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కష్టపడి మన బడ్జెట్ అంటే డబ్బులు మనం పెడుతున్నాం, క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు ధనుష్ చేసిన రోల్ నానియో శర్వానందో ఎవరైనా వేయచ్చు, అదేం పెద్ద గొప్ప రోల్ ఏం కాదు. ధనుష్ అదే చాలా బాగా చేస్తాడు, ముస్టోడ్లా బాగా చేస్తాడు, బిచ్చపోట్లాగా అది ఇది అని అంటున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ ధనుష్ యాక్సెప్ట్ చేసి కుబేరాల బెగ్గర్లా చేస్తున్నాడని తెలిసినప్పుడే 9 out of 10 మెంబర్స్కి తెలుసు ఇది ఇలాంటి రోల్స్కి మన దాంట్లో తెలుగులో కానీ బయట ఇండస్ట్రీలో కానీ ఇక్కడ ఇండస్ట్రీలో కానీ అవార్డ్స్ అనేవి ఎలాగైనా ఇట్లాంటి రోల్స్కే ఇస్తారు. ఇప్పుడు పుష్పకి ఎందుకు ఇచ్చాడు రగ్గడ్ రోల్? ఎందుకంటే నేను ఇందాక చెప్పిందే, అంటే అది ఒక డిఫరెంట్ ఒక ఎకానమికల్గా సోషల్గా మనకి తెలియని సబ్జెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొరియాలో అమెరికాలో వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మనకి రిచ్ క్లాస్ అనుకోండి ఎగ్జాంపుల్. సో వాళ్ళకి తెలియని సబ్జెక్టు వాళ్ళు చూస్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, రైట్. సో మనకు కూడా ఎప్పుడు రిచ్గా ఉండే అల్లు అర్జున్, స్టైలిష్గా ఉండే అల్లు అర్జున్ ఒకేసారి పుష్పలో అలా రోల్ వేస్తే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ధనుష్ ఇలాంటి రోల్సే వేస్తాడు, రైట్, వేస్తాడు. అండ్ అలాంటి మనకు ఒక సొసైటీలో ఒక నార్మ్ లాగా ఉండిపోయింది. మనకి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆబ్వియస్లీ మన ఇండియాలో కానీ ఏంటంటే ఇలాంటి రోల్స్ వేసినప్పుడల్లా ఖచ్చితంగా ఎందుకు ఇలాంటి వాళ్ళకే ఇస్తున్నారు, ఈ రోల్స్ వేసిన వాళ్ళకే మనకి ఇస్తారనేది తెలుసు ఎలాగైనా. వాట్ ఈస్ ఇట్, అవార్డ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగా చేస్తారా, నాని బిచ్చపోట్లలో బాగా చేస్తారా, నాని దసరాలో బాగా చేస్తారా. ఇప్పుడు అదే నాని అదే ధనుష్ మామూలుగా వీఐపీలోనో మన తిరుచతంబలం మన వచ్చింది కదా, ఇందులోనో మామూలుగా రెగ్యులర్గా వేస్తే బాగా చేస్తాడు అంటారు. కానీ ఆయన చాలా బాగా చేస్తాడు, స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి రావు, రైట్. కొద్దిగా డిఫరెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్పలో విష్ణు బాగా చేస్తాడు అంటున్నారు. ఎందుకంటే అతను రెగ్యులర్గా చేసే రోల్స్ కంటే అతను కొద్దిగా పాతకాలం లాగా చేయడం, భక్తుడిలాగా చేయడం అలాంటి ఇప్పుడు చేయలేదు కదా. సేమ్ థింగ్ ఇప్పుడు అన్నమయ్యలో నాగార్జున బాగా చేస్తాడు. అప్పట్లో నాగార్జునకు మించిన స్టైలిష్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేదు. ఆ డ్రెస్సింగ్ అనేది కానీ మన్మధుడు కూడా కాదు, దానికంటే ముందు మన గ్రీక్ వీరుడు వాట్ ఈజ్ ఇట్, ఆ సినిమా పేరు మర్చిపోయాను నేను, నిన్నే పెళ్ళాడతా, ఎగ్జాక్ట్లీ నిన్నే పెళ్ళాడతా. అలాంటి మూవీస్లో నాగార్జున ఇంత స్టైలిష్గా ఉంటాడు. అలాంటి నాగార్జున ఒకేసారి అన్నమయ్య వేసేవరకల్లా కాంట్రాస్ట్గా అనిపించి మనకి సూపర్గా అనుకున్నాం. సో ఇలాంటి రోల్స్ షార్ట్గా వచ్చే రోల్స్ కూడా మేము తమిళలోకి ఇస్తున్నాం. సో దీనికి ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందా? శేఖర్ కమ్ములా కానీ ప్రొడ్యూసర్ కానీ ఏమైనా సంపాదించారా అంటే మొన్న ట్విట్టర్లో కానీ అక్కడ కానీ చూస్తే అసలు కలెక్షన్స్ ఏం నిల్లు తమిళ్లో, రైట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరా బాబు, మీరు ఎంత డబ్బులు పెట్టి తీసినా మీరు ఒక ఇంపార్టెంట్ నేను సెకండ్ టైంలో నేను చూసినప్పుడు రివార్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ధనుష్తో ఒక గడ్డమైన ముసలైన ఉంటాడు, రాళ్ళపల్లిలాగా ఉంటాడు, మన పాతకాలం యాక్టర్. ఎవరైనా అని చూస్తే గట్టి అసలు కనిపించలేదు నేను, ఎవరో పోల్చుకోలేకపోతే తర్వాత గుర్తొచ్చింది, అరే ఈయన తమిళ్లో యాక్ట్ చేస్తాడు కదా, కొన్ని మూవీస్లో కనిపిస్తాడు కదా, తమిళ్ యాక్టర్ కదా, అరే గడ్డం పెట్టి తమిళ్ వాళ్ళు గుర్తుపట్టారు. అంటే ధనుష్తో పాటు ధనుష్కున్న ఏకైక సినిమాలో ఉన్న అతను కూడా తమిళ్ అతనే. అంటే శేఖర్ కమ్ముల ఏం చేస్తాడు, తమిళ్ వాళ్ళకి ప్లీజ్ చేయడానికి, తమిళ్ వాళ్ళని అపీజ్ చేయడానికి సినిమాలో చాలా మటుకు రోల్స్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కొడతాడు ఒక అతను ఫ్లాష్ బ్యాక్లో, అండ్ తర్వాత ఇతను ఇంకొక రోల్ నాజర్ రోల్ నాజర్ రోల్ కానీ అలా కొన్ని రోల్స్ మేజర్ రోల్స్ అన్ని తమిళ వాళ్ళకే ఇచ్చాడు. నాగార్జున నాకు ఎటు వచ్చి ఎలాంటి రోల్ ఇచ్చాడు, అదేదో చెప్పాను కదా, హీరోకి విలన్కి సైడ్ విలన్ లాగా ఉంది అంతే, దాని గురించి ఏం లేదు. సో నాకు సెకండ్ టైం చూసినా ఐఎమ్ స్టికింగ్ టు మై రివ్యూ. అండ్ ఇప్పుడు చూస్తే కలెక్షన్స్ డ్రాప్ అయ్యే తెలుగులో కూడా ఓటీటీతో బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. అండ్ మీరు ఎంత బాగుందన్న ఫస్ట్ రోజు సెకండ్ రోజు ప్రతి సినిమా నాలాగా మీలాగా చూసే వాళ్ళు వెళ్తారేమో, కానీ తర్వాత జనరల్ ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు నచ్చవు. నేను చెప్పాను నా రివ్యూ అదే ఉండదు. సో నిజంగానే ఇప్పుడు నచ్చదు కదా ప్రజలకి, రైట్. ఇప్పుడు వినయ విజయరామ ఫస్ట్ డే పోయిన వాళ్ళకి ఎవరికి నచ్చలేదు సినిమా, రైట్. నేనైతే చాలా బాగుందని చెప్పాను, నా పాత ఛానల్లో సూపర్గా ఉంది, 4/4 అది అన్నాను 4/5 అని చెప్పాను. ఎందుకంటే బోయపాటి అలాగే తీస్తాడు, సెన్స్లెస్గా తీస్తాడు, అదే ఎంటర్టైన్మెంట్, ట్రైన్ మీద దుంకిన అదే సరైనోడు కూడా అలాగే తీస్తాడు. నాకు అలాగే అనిపించింది, నచ్చింది నాకు. బట్ ఎవరికి నచ్చలేదు. ఫస్ట్ 2 days విపరీతంగా ట్రోల్కి గురైంది. తర్వాత 4-5 daysకి సినిమా అసలు అట్టి పికప్గా చూద్దాం అనుకున్నాను, అక్కడ బాగాలేదేమో అని చెప్పి చూడలేదు. తర్వాత టీవీలో రిలీజ్ అయ్యాక అది ఎంత పెద్ద హిట్ అయింది. తర్వాత అది దాని టీఆర్పీ రేటింగ్స్ అదన్నీ ఒక రికార్డ్ సృష్టించింది వినయ విజయరామ. ఎవరికి అర్థం కాదు, అరే ఏంటో ఇంతమంది సినిమా మిస్ అయ్యంగా అనుకున్నారు. అంటే రియల్
ప్రేక్షకులకి ఎప్పుడు అయినా సెకండ్ థర్డ్ ఇప్పుడు కన్నప్ప కూడా ట్రోల్స్ చేద్దామని చాలా ట్రై చేశారు, అది ట్రై చేశారు. నేను బాగుందిరా బాబు వచ్చిన చాలా బాగుందని చెప్పాను. తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి, మండే మార్నింగ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అంటే ఇయర్స్లో. ఎందుకంటే ఇమోషన్, సినిమాలో ఒక ఇమోషన్ ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఈ సినిమా లేదు కదా, అదే నా పాయింట్. అండ్ అలాగే నాగార్జున రోల్లో హీరోయిజం లేదని చెప్పాను, లేదు అసలు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా ఉంది, అందులో విజయ్ దేవరకొండ, రష్మిక చేశారు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అసలు? అది భరత్ కమ్మన ఒక డైరెక్టర్. అసలు ఆ డైరెక్టర్ చూసి నాకు ఏమైనా బుర్ర అనిపించింది. ఎందుకంటే మీరు హీరోని పెట్టినప్పుడు ఒక హీరోయిన్కి అన్యాయం జరిగిపోయినాక హీరో ఉండే ఏం లాభం అని నాలాంటి తెలుగు ఆడియన్స్, ఒక మాస్ ప్రేక్షకుడు ఆలోచిస్తాడు, రైట్? ఇప్పుడు మనం ఎంత వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నాం, మన తెలుగు ప్రేక్షకులు అనేది మాస్, రైట్? ఇప్పుడు నేను ఒక్కడే సినిమా ఉంది. నేను ఒక్కడే సినిమాలో ప్రాబ్లం ఏంటి? హీరోకి మీరు ఒక పెద్ద డిఫెక్ట్ పెట్టారు. ఏంటంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ ఒక అద్దాలు పెట్టేసి, ఒక సోబర్లా చూపిస్తే అతనికి ఒక మెంటల్గా ఒక ప్రాబ్లం ఉందని చూపిస్తున్నాను. అది సుకుమార్ చేసిన చాలా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. అదే సుకుమార్ రంగస్థలంలో ఏం చేశాడు? మన రామ్ చరణ్ తేజ్కి చౌడున్నా అతను చాలా ఇంటెలిజెంట్, లిప్ రీడింగ్తో కనిపెట్టేసే అంత ఇంటెలిజెంట్ చౌడున్నా అని అది మాస్గా కరెక్ట్ అయిపోయింది. అది సో ఇందులో నాగార్జున ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒక సంబంధం లేని బిచ్చపోళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి, అందులో అమాయకుడు ఒకడు, వాడికి ఆల్రెడీ ఒక రఫ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది నేపాల్ అతన్ని, ఖేలుని. మళ్ళీ ఇంకొక తను మలయాళం అమాయక బిచ్చపోడు, అతను తీసుకొచ్చి అది చంపేసి, నాగార్జున నాకు తెలిసి వాళ్ళు చనిపోతారండి, బట్ స్టిల్ హీ లెట్ దట్ హ్యాపెన్. సో అక్కడ హీరోయిజం ఎక్కడ ఉంది అందులో? అసలు నాగార్జున యాక్సెప్ట్ చేసే రోలే కాదు. అండ్ ఇంకో నాగార్జున తర్వాత ఇంటర్వ్యూస్లో నేను ఇలాంటి రోల్స్ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున, షాక్ ఇచ్చాడు అందరికి తెలుగు ఆడియన్స్. నేను ఇలాంటి రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నా అంటే అర్థం ఏంటంటే క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను అర్థం కదా. నాగార్జున గారి ఏజ్ ఏమైపోయిందని, ఇప్పుడు 60 years ఉన్న వెంకటేష్, ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ ఉన్న వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాంలో మనం యాక్సెప్ట్ చేశాం కదా. నాగార్జునకు అంత తొందర ఏమొచ్చింది ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ఇస్తే అనేది నాకు అర్థం కాలేదు. అసలు యాక్సెప్ట్ చేసే రోలే కదా. ఈ శేఖర్ కమల ఏంటంటే ఇతను నాగార్జున ఫ్యామిలీకి, ఫర్ ఎగ్జాంపుల్ మన సుమంత్ కానివ్వండి, అమలాతో నైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానివ్వండి, నాగ చైతన్యతో ఇది కానివ్వండి, ఇది కొద్దిగా నాగార్జున ఫ్యామిలీతో కొద్దిగా బాగా ట్రావెల్ అవుతాడని మనకు తెలుసు. సో దాన్ని యూజ్ చేసుకుని నేను నాగార్జున పెట్టడం ఎంత సబబ్ అనేది అనిపించింది. సో సెకండ్ టైం చూసినాక నాకు నా ఒపీనియన్ అయితే చేంజ్ అవ్వలేదండి. సో నేను అంటే కొన్ని మ్యూజిక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది మూవీ, తెలుగు మూవీ ఇండస్ట్రీకి. సో దేవిశ్రీ ప్రసాద్ సూపర్గా, ఫస్ట్ కూడా చెప్పాను నాకు చాలా నచ్చింది మ్యూజిక్ అని. ఒకటి శ్రీనివాస గోవింద అని సాంగ్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ధనుష్ ఫస్ట్ తిరుపతిలో ఊరుకుతుంటే అది సూపర్గా ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి ఎన్హాన్స్ అయింది. అది ఫస్ట్లో అందరికీ నచ్చుతుంది. బట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉందా అంటే లేదు. ఆల్రెడీ మనకి బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం మిడిల్ క్లాస్, మనం సబ్కాన్షియస్గా, మనం కాన్షియస్గా మనం మిడిల్ క్లాస్ పీపుల్ అనుకుంటాం మనం ఇండియన్స్. సో మనకు అలా లోవర్ మిడిల్ క్లాస్లో పేద బిచ్చపోని చూపించి అతను చివరికి ఎండ్కి అతను సక్సీడ్ అవుతాడు, ఆవిడ అండ్ ఇంకా మంచోడు అనుకుంటేనే ఇద్దరు ముగ్గురు చంపేస్తాడు అతను. అండ్ హీరో నాగార్జున అలాంటి, ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సినిమా స్టోర్ అందరూ తెలుసుకొని చెప్తారండి. నాగార్జున అలాంటి హీరోని ఒక క్యారెక్టర్ జస్టిఫికేషన్ లేకుండా తీసుకొచ్చి ఇద్దరిని చంపేసి, అతని త్రూలో ఇద్దరు చనిపోయేదాకా అతను వెయిట్ చేసి, తర్వాత అతను కూడా చనిపోయి, అది ఎలా తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు పుష్ప అనే సినిమా స్టోరీ ఏముందండి, జస్ట్ ఒక మామూలు ఫక్త్ తెలుగు సినిమా. అది జస్ట్ ఒక రగ్గడ్ యాటిట్యూడ్ ఉన్న స్మగ్లర్, అతనికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ అన్నయ్యలు అతను తీసుకోరు ఎందుకంటే అతను సౌత్ తమ్ముడని. తర్వాత అతను లైక్ ఒక స్మగ్లర్ అయ్యాడు. అదొక ఈ మామూలు సినిమా. పోకిరి సినిమా ఏంటి, ఒకసారి ఏదో పూరి జగన్నాథ్ చెప్తున్నాడు, నాకు ఎందుకు హిట్ అయిందో నాకు తెలియదు అంటున్నాడు. నేను జస్ట్ ఖాళీ స్టేట్ రౌడీ సినిమాని అటు ఇటు తిప్పి తీసానన్నా. మనం ఆలోచిస్తే స్టేట్ రౌడీ కదా, స్టేట్ రౌడీలో కూడా చిరంజీవి పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, నేను కొద్దిగా మాస్ రోల్ ఉంటుంది, రౌడీజం చేస్తాడు, తర్వాత పోలీస్ ఆఫీసర్ అని చేస్తాడు. అరే అవును కదా, స్టేట్ రౌడీ తీస్తాడు కదా. కానీ మహేష్ బాబు చేసిన స్టేట్ రౌడీ అనుకోండి, అది ఎంత పెద్ద హిట్ అయింది, రైట్? రంగస్థలం అయితే అది డిఫరెంట్ లెవెల్. అది సుకుమార్ తీయగలుగుతాడు అలాంటి సినిమా. అందులో ఒక ఉంది. బట్ ఇందులో ఏముంది అసలు? ఏం హీరోయిజం లేదు. హీరో విన్ అవుతున్నట్టు చూపించట్లేదు మీరు. అన్ని హీరో ఇంకా డీగ్రేడ్ అయ్యాడు. ఒక బిచ్చపోతను ఇంకా మర్డర్ని చేశారు మీరు. సంబంధం లేని ఇంకిద్దరు బిచ్చపోలను తీసుకొచ్చి వాళ్ళు చనిపోవడానికి 3 బిచ్చపోలు చనిపోయారు. ఆ అమ్మాయి కూడా చనిపోతుంది కదా లాస్ట్కి. వాట్ షీ డిడ్ షీ అచీవ్డ్ ఈ ప్రాసెస్లో. సో ఇలా చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలో.
అనిపించింది నాకు. సో అందుకే ఫ్లాస్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు మంచిగా పేపర్లో అనుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ సినిమా వెళ్ళాక నాకు సెకండ్ టైం చూసిన ఈ అబ్జర్వేషన్స్ అయితే అనిపించాయి ఫ్రెండ్స్. సో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకే ఈ పాడ్కాస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇందులో ఇంకొకటి నాకు మన నచ్చింది ఏంటంటే ఒక్క ఒక్క సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో కూడా అరే ఏంద్రా ప్రతి ఒక్క సినిమా డౌన్లో ఉంది, ఒక్క క్యారెక్టర్ కొద్దిగా హోప్ ఇచ్చింది సినిమాలో అంటే సయాజీ సెండే. రైట్, ఇప్పుడు సయాజీ సెండే రోల్ వచ్చాక అరే ఇతను కొద్దిగా హెల్ప్ చేస్తాడేమో, ఈ సినిమా కొద్దిగా ఎలివేట్ అవుతాడు, అతన్ని అనుకోకుండా అతని లాంటి రోల్ని మళ్ళీ నాగార్జున చేతిలో అతన్ని చంపించేస్తారు. అరే ఎక్కడ సినిమాని లేవనేయట్లేదు శేఖర్ కమల అనిపించింది నాకు. ఎక్కడ ఇట్లా హై పాయింట్లో అరే ఇది చూద్దాం ఇలా ఎంటర్టైన్గా వెళ్తుందో ఒక బార్ పెరుగుతుందేమో సినిమా స్టెప్ అంటే సినిమా దిగిపోయింది ప్రతి స్టెప్లో. సో నో డౌట్ ఈ సినిమా ఇలాంటిది. సినిమాలో మనం తీస్తే అదే ఇప్పుడు ధనుష్ రోల్ బదులు మనం తెలుగు అతను పెట్టేసి రైట్ ఒక తెలుగు హీరోని పెట్టేసి ఒక మాస్ లెవెల్లో తీసేసి ఒక తెలంగాణ స్లాంగ్లో పెట్టి ఒక హైదరాబాద్ స్లాంగ్లో పెట్టేసి అతను కామెడీగా ఫన్ జనరేట్ చేస్తూ రైట్ ఇలాంటి దాంట్లో ఉండే ఆ రోల్ మీరు ఆలోచించండి ఎంత సూపర్గా ఉంటుందో. లైక్ ఇదే కాన్సెప్ట్ అది నాగార్జున బదులు వేరే ప్రకాష్ రాజ్ను పెట్టేసి ఒక ఫన్నీ రోల్లో ఇదే పెట్టేసి ఇదే కాన్సెప్ట్ ఇదే విధంగా చెప్పొచ్చు. ఎలాగూ మీరు వీళ్ళని చంపుతున్నాడు హీరోతో రైట్. అదే మాస్ ఫైట్ పెట్టేస్తే అదే ఏదైనా తెలుగు మాస్ హీరోని పెట్టేస్తే సూపర్గా అతని ఫైట్లు పెట్టేస్తే అంటారు. మళ్ళీ రష్మికతో సాంగ్ అలా లేకుండా పెట్టేస్తే అతని క్యారెక్టర్ పెట్టేస్తే సూపర్గా ఉంటుంది కదా. సో అది మీరు అన్నీ బార్ తక్కువ చేసుకొని ఇలా ఒక ఆర్టిస్టిక్ ఫామ్గా చూడాలి అని చెప్తే అది. అండ్ ఇంకో కంప్లైంట్ అందరూ చాలామంది ఉన్నారు అరే ఈ సినిమాలో శేఖర్ కమ్ములా అంటే కమ్యూనిజం అని చెప్పి మొన్న కూడా యూట్యూబ్లో పిల్లోడు చేస్తూ చూస్తాను కమ్యూనిజంకి తరపులో తీస్తాడని. ఐ డోంట్ థింక్ అతను కమ్యూనిజం కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తాడని, బట్ ఐ థింక్ హీస్ మోర్ ఆఫ్ ఎ లిబరల్. సో బేసిక్గా శేఖర్ కమల ఏంటంటే ఈ 1970s ఈ టైంలో పుట్టిన వాళ్ళు, ఇందిరాగాంధీ టైంలో పుట్టిన వాళ్ళు మీరు ఆలోచించండి. కొద్దిగా చదువుకొని ఉన్నాళ్ళు దాని తర్వాత అమెరికాకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఒకటే మూడ్లో ఉంటారు, ఒకటే థాట్ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే అప్పుడు ఎమర్జెన్సీ అని ఉండడం లైక్ ఇందిరాగాంధీ వాళ్ళు ఏంటంటే దే మేడ్ షూర్ ఇందిరాగాంధీ అంటే ఓన్లీ తక్కువ యూనివర్సిటీలు ఉండదు, తక్కువ కాలేజీలు ఉండదు, ఓన్లీ చాలా దగ్గర స్క్రూటినిటీ ఉండదు. మనకి ఆల్మోస్ట్ మనది గవర్నమెంట్ రూలే ఉండదు మొత్తం ఇండియా మొత్తంలో కూడా. అంటే ఇప్పుడు పివి నరసింహన్ వచ్చాక లిబరలైజేషన్ వచ్చింది కానీ ప్రైవేట్ సెక్టర్స్ వచ్చాయి, కానీ అప్పుడు ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపులే కాలేజీలోకి వెళ్ళడం, సెలెక్టెడ్ పీపుల్కే వెళ్ళడం ప్రతి ఒక్కటి. సో అన్ని మతాలు ఒకేలా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్గా వేరే రిలీజియస్కి హిందూ కాకుండా ఈ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. బికాస్ ఎందుకంటే కాంగ్రెస్ అజెండా అదే ఉండేది. ఎందుకంటే ఎక్కువ చదువుకుంటే ఓటేరేమో అని అనేదంట ఇందిరాగాంధీ, అందుకే కాలేజీలో తక్కువ ఉండేదంట. ఇది నాకు తెలియదు, ఎవరు చెప్తే విన్నాను నేను, హౌ త్రూ అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆలోచిస్తే కూడా మనకు అప్పుడు ఎక్కువ కాలేజీలు లేకుండే కదా. సో ఐఐటి కూడా పెట్టారు కదా నెహ్రూ అంటే, అది కూడా ఐఐటి కూడా నెహ్రూ పెట్టలేదు, మనకి రష్యన్స్ పెట్టారు ఇండియాలో క్రీమ్ని తీసుకొని అక్కడ వాళ్ళకి పని చేసుకోవడానికి అని చెప్పారు ఎవరు రైట్. అండ్ అలాగే మనం ఆలోచిస్తే శేఖర్ కమల కూడా అదే జనరేషన్, అదే ఆ జానర్లో వచ్చిన వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఏంటి, ఆ సినిమాలు కానీ అవే మూడ్లో ఉంటారు. అంటే ఇప్పుడు నేను అందరూ ఒకటి అని అన్నట్టు, ఒకటి కాదు అన్నట్టు ఒకటే, బట్ వాళ్ళు పరమత సహనం అనేది మన హిందూ ధర్మంలో ఇంబైటెడ్గా ఉంది. స్పెసిఫిక్గా మీరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఇందులో కూడా ధనుషుని తీసుకొచ్చి మీరు అరే నేను సండే రోజు చర్చిని మొక్కుతా, ఫ్రైడే రోజు ఇవాళ నేను మస్జిద్కి వెళ్ళి తింటా, ఇవన్నీ మన హెల్ప్ అయ్యా సినిమాకి, ఏం హెల్ప్ కాలేదు కదా. సో దట్ ఈస్ వాట్ మై థాట్ ప్రాసెస్. అండ్ అలాగే ఇందులో మనం ఆలోచిస్తే సబ్లిమల్గా విలన్ మాత్రం ఖచ్చితంగా హిందూని పెట్టి అతను గోవిందా నీకు కిరీటం చేసిస్తా అనే పెట్టి ప్రతి షాట్లో మీరు ఆలోచిస్తే ఆ దిలీప్ తాహిల్ ఎవరైతే కహనా ప్యారే విలన్ ఉంటాడో, అండ్ అలాగే మన వాట్ ఈస్ ఇట్ తను ఇంకా ద మెయిన్ విలన్ యూనో జిమ్ షార్బే అట్లా, అతని వెనకాల కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం మేక్ షూర్ చేశాడు శేఖర్ కమల ఉండాలి అన్నట్టు. అంటే సో అదే ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంతా ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. అదే థాట్ ప్రాసెస్ ఆయన సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫిదాలో కూడా నేను హైబ్రిడ్ పిల్ల అని పెట్టడం ఇలాంటివన్నీ అవసరం లేదు, బట్ ఆయన పెడుతున్నాడు, ఆయన అది చూపిస్తాడు. ఆయన థాట్ ప్రాసెస్ అనేది ఆ టైంలో ఆయన పుట్టిన పెరిగిన ఎన్విరాన్మెంట్ అంటే సినిమాలో అతను ఖచ్చితంగా చూపిస్తున్నాడు. ఇదైతే అనిపించింది నాకు. అండ్ దెన్ ఇది ఫ్రెండ్స్ నా సెకండ్ టైం రీవాచ్లో. అగైన్ నా సెకండ్ టైం రీవాచ్లో నేను కొద్దిగా ఏమైనా నా రేటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే 1 ఇస్తానేమో హార్డ్లీ. దట్స్ బికాస్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ అది. అండ్ పోయిరా మామ అని కూడా ఏదో హైప్ ఇచ్చారు, కానీ నాకు ఫస్ట్ టైం నచ్చలేదు, సెకండ్ టైం నచ్చలేదు.
కాన్సెప్ట్ నచ్చింది. లైక్ చనిపోయే వాళ్ళకి మంచి చావు చేయకుంటే నెక్స్ట్ టైం వేరే జన్మలో కూడా అలా పుడతారు అంటే అది ఎంతవరకు నమ్మాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన ప్రతి జీవి చనిపోక మానదండి. ఎలా చనిపోయాక ఆ జీవికి తెలియదు కదా లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. బట్ అదొక ఒక లైన్ అనుకున్నా, నేను ఎక్కడో విన్నది, అది పెట్టాడు. ఆ కాన్సెప్ట్ బాగుంది. ఆ సాంగ్కి ఒక ప్రెమిసెస్ తీసుకొచ్చాడు, అతన్ని దానితో ఒక డ్యాన్స్ వేయించాలని చెప్పించాడు. బట్ అగైన్ ఆ లిప్ సింకింగ్ కానీ అవి కానీ తమిళ సాంగ్ చూసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇది మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే, తమిళ్ వాళ్ళని తీసుకొస్తే మీరు తమిళ సినిమా తీసుకుంటే శేఖర్ కమ్మల గారు ఎవరైనా కానీ మీరు తమిళ వాళ్ళతో తమిళ సినిమా తీసుకోండి, మనకు అవసరం లేదు. తెలుగు సినిమా అని చెప్పి తమిళ వాళ్ళని తీసుకొస్తే అక్కడ తమిళ్లో ఆడకుండా ఇక్కడ తెలుగు వాళ్ళని బర్డెన్ ఎందుకు చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. సేమ్ థింగ్ ఇప్పుడు మొన్న ఏదో తమిళోడు చెప్తున్నాడు నాకు, అన్న మీ తమిళ్లో అన్నిటికంటే హిట్ మూవీ ఏదైనా ఎక్కువ కలెక్షన్ చేసిన మూవీ అంటే బాహుబలి చెప్తాడు. అరే తెలుగు సినిమా అంటే, అరే తెలుగు సినిమా ఎందుకు అవుతుంది, అది బాహుబలి తమిళ సినిమా, అందులో సత్యరాజ్ ఉన్నాడు, రమ్య కృష్ణన్ ఉన్నది, ప్రభాస్ అని ఉన్నాడు. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తాడు, ప్రభాస్ తెలుగువాడు కదంటే లేదు అది హీరో తప్పించి మిగతా అదే తమిళలో తమిళ సినిమా అని అంటున్నాడు. అరే తమిళ సినిమా నేను వికీపీడియాలో వాడు చెప్పగానే చూస్తే నిజంగా తమిళ సినిమా అని ఉంది బాహుబలి కన్క్లూజన్. నేను షాక్ అయినా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన రాజమౌళి ఎంత మాస్టర్ మైండ్ అని అర్థమైంది. ఎందుకంటే తెలుగు సినిమా చూసి తమిళ వాళ్ళు చూడరా బాబు తమిళ సినిమా అని చెప్తే ఆయన రాజమౌళికి తెలుసు కాబట్టి అక్కడ మార్కెట్ కల్చర్, ఆయన తెలుగు సినిమాని తీసుకెళ్ళి అరే సత్యరాజుని పెట్టి, సత్యరాజుని ఎందుకు పెట్టాడు అంటే మనం ఆలోచిస్తే అప్పుడు మిర్చి సినిమాలో ప్రభాస్ ఇంకా సత్యరాజ్ కాంబినేషన్ హిట్ అయింది కాబట్టి సేమ్ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తాడు అంతే బాహుబలిలో, దాని మించింది ఏం లేదు. సో కొరటాల శివకి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి ఏరుకొచ్చి తీసుకురావడం అలవాటు అనమాట. ఇప్పుడు మోహన్ లాల్ కూడా పట్టుకొచ్చాడు జనతా గారి, అలాగే ఎక్కడో పడుకున్న సత్యరాజ్ని పట్టుకొచ్చాడు తమిళ నుంచి. సో అలా పట్టుకొచ్చాడు కొరటాల శివ. సో దాన్ని చూసి వీడికి ఇవన్నీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, సరే ఓకే తమిళ సినిమానే ఓకే గుడ్ అని చెప్పాను. కానీ అంటే అలా వీళ్ళు తమిళ్ తెలుగు బైలింగ్ వాళ్ళంటే వాళ్ళు చూడట్లేదు కదా. ఇప్పుడు ధనుష్ తీసుకొని ఏమొచ్చింది, ఏం రాలేదు, ఊరికే ఉట్టిగా పక్కింటి తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టి వాడికి సన్మానం చేసినట్టు. ఇప్పుడు అనవసరంగా అతనికి అవార్డు వచ్చేస్తుంది, తెలుగు సినిమా అన్నట్టు వస్తుంది, కానీ తమిళ్ అని చెప్పుకుంటాడు అతను ఆబ్వియస్గా, రైట్. అండ్ కొన్ని కలెక్షన్స్ వచ్చే తమిళ్ అది లేదు. సో స్ట్రైట్గా తెలుగు సినిమా చూడండి. ఒకేలా ఎవరైనా ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా తీయండి, అందరూ తెలుగు వాళ్ళు చూస్తారు. అది హిట్ అయ్యాక పోకిరిలాగా వాళ్ళు పోకిరి అనో ఒక్కడి తర్వాత వాళ్ళు గిల్లి తీసుకొని అక్కడ వాళ్ళు అతని పేరేంటి, అతను అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా అని మన బొమ్మరిల్లు సినిమా ఇలాంటివి తీశాడు, ఎడిటర్ మోహన్ కొడుకు. అతను మామూలు మన దగ్గర సైడ్ హీరోలాగా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్లో పనికిరాడు అతను. జయం రవి, కరెక్ట్, జయం సినిమా కూడా ఫస్ట్ సినిమానే కాపీ మన రీమేక్. సో అలా వాళ్ళు సూపర్ స్టార్లు అవుతారు మన సినిమా రీమేక్లు తీసుకొని. అంతేగాని మీరు తమిళ తెలుగు అని బైలింగ్వల్ తీసి అక్కడ మీరు పైసలు రాక ఆ బడ్డన్ అంతా తెలుగు మూవీలు వేసి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళదని నాకు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా పాడ్కాస్ట్ ఆన్ కుబేరా. సో సెకండ్ టైం కూడా ఐ డింట్ లైక్ ఇట్. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్లో అందరు బాగుందన్న కలెక్షన్స్ మాత్రం చాలా డ్రాప్ అయ్యాయి. సో అగైన్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మేక్ సమ్ ఎంటర్టైనింగ్ మూవీస్. ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్న హీరోని విన్నర్లా తీయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.